హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివరాజ్ ఫుట్వేర్. ఒక బ్రదర్ వచ్చేసి మన దగ్గరికి ఇన్స్టాగ్రామ్ లో మన రీల్స్ చూసి ఒక 2 pairs ఆఫ్ ఫుట్వేర్ అట్టుకొచ్చారు. ఒక షూ వచ్చేసి చూడండి, కోచ్ అనే బ్రాండ్ లెదర్ లోఫర్ షూస్ ఇవి. ఈ షూ లో ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే లోపల మనం కాలు పెట్టినప్పుడు సైడ్ లకి చూడండి ఒకసారి మెటీరియల్ ఏదైతే కనిపిస్తుందో మీకు, ఆ మెటీరియల్ ఏంటంటే ఫోమ్ మెటీరియల్. అది మీరు కాలు పెట్టినప్పుడు ఏమైతుందంటే అన్కంఫర్టబుల్ గా ఉంటది, ప్లస్ ఇంకోటి స్వెట్ రావడం అనేది ఉంటుంది దాంట్లో. సో ఈ షూ లో ఈ ప్రాబ్లం ఉంది. లోపల నుండి ఒక సన్న లేయర్ ఆఫ్ లెదర్ ఉంటది, అది పెట్టి సెట్ చేద్దామన్నా బాగుంటది, కంఫర్ట్ ఉంటుందని చెప్పిన అన్నకి. ఇంకొకటి వుడ్లాండ్ అనే శాండిల్ ఉంది, ఇది దీంట్లో ప్రాబ్లం చూడనా వాడకుండా పక్కకు పెట్టేయడం వల్ల గమ్ అనేది వదిలేస్తుంది. సో అన్న నాకు గమ్ పెట్టేయమని చెప్పారు, మాక్సిమం ట్రై చేసారు చెప్పడానికి. సో వద్దన్నా నా మాట వినండి, మీకు పర్మనెంట్ కావాలి, సొల్యూషన్ మంచిగా కావాలంటే మంచిగా ఒక నీట్ డిజైన్ లెక్క నా లెక్కతో కుట్టిస్తానన్నా. స్టిచింగ్ చేయించుకోండి, దీనికి గమ్ పెడతాను, ప్లస్ పైకి స్టిచింగ్ చేయించుకోండి, మంచిగా ఇస్తా అని చెప్పిన వర్క్ అన్నకి. ఒక నమ్మకం అనేది ఇచ్చినాను. ప్లస్ కింద బాటమ్ సోల్ చూడండి, వాడకుండా పక్కకు పెట్టేయడం వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది. బాటమ్ సోల్ కూడా గమ్ అనేది వదిలేస్తుంది. సో సరేనా చేద్దామని చెప్పి పని ఒప్పుకున్నాం. ఇది చూడండి భయ్యా, మన శివరాజ్ ఫుట్వేర్ లో ఏమున్నా సరే కస్టమర్ కి క్లియర్ గా చెప్పి పని చేయడం నా అలవాటు. అది సో అన్నకి చెప్పినా అన్న చేయమని చెప్పారు, నా నమ్మకం మీద ఫుట్వేర్ ఇచ్చి చేయడం నాకు. చూడండి చేసినాక వర్క్ అనేది ఇట్లా రెడీ అయింది. ఈ వుడ్లాండ్ శాండిల్ లో వర్క్ వచ్చేసి ఏమైందంటే సైడ్ లకి వెళ్ళి ఏదైతే డిజైన్ అనిపిస్తుందో దానికి కుట్టు కూడా డిజైన్ లెక్క సెట్ చేసినాం. దీనికి రౌండ్ కుట్టేసినాం, బ్లాక్ ఉన్న దగ్గర బ్లాక్ చేసినాం, బ్రౌన్ ఉన్న బ్రౌన్ చేసినాము. రౌండ్ కుట్టేసి కింద బాటమ్స్ ఏదైతే ఉందనో దానికి కూడా కంపెట్ చేసినాం. దానికి మళ్ళీ ఊడదు. స్టిచింగ్ ఏంటంటే చెప్పు చేయిపోయిందా కుట్టు గ్యారంటీ నాది. గమ్ వర్క్ ఏంటంటే నేను గ్యారంటీ అని క్లియర్ చేసేసాను. అన్నకి వాటర్ లో వాడకండి అన్న మంచిగా కూడా చెప్పినాను. ఇంకొకటి లోఫర్ షూ ఉంది, కోచ్ అనే బ్రాండ్. దీనికి వచ్చేసి ఏంటంటే లోపల నుండి మనం కాఫ్ లెదర్ ఉంటుంది ఒకటి, ఆ కాఫ్ లెదర్ పెట్టి సెట్ చేసాం. దీనికి థిన్ లేయర్ ఆఫ్ క్వాలిటీ ఉంటది, సన్నగా ఉంటది, కంఫర్టబుల్ గా బాగుంటది, సాఫ్ట్ ఉంటుంది లెదర్ అనేది. సో అది పెట్టి సెట్ చేయడం వర్క్ అనేది రెడీ అయింది. వర్క్ చేసాక కూడా అన్న దీనికి పాలిష్ చేయమని చెప్పలేదు నాకు మనసోపలేదు ఎట్లా ఇయ్యడానికి, ఎట్లయితే కష్టపడడం అని చెప్పేసి నా సైడ్ నుండి పాలిష్ అనేది చేసిన అన్నకి.